ప్రభునందు ప్రేమైన సహోదరులారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ సాయంత్రపు వేళ చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ బైబిల్ స్టడీకి భాగంగా మరి మనము తిమోతికి అపోస్తలుడైన పౌలు రాసిన మొదటి పత్రిక మనము ధ్యానం చేస్తున్నాం. దేవుని వాక్యం చదువుకుందాం రండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనా నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనా గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. ఆయనను శ్రీమంతుడుకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధకులు, అవిధేయులకును, భక్తిహీనులకు, పాపిష్టులకు, అపవిత్రులకు, మతదోషకులకు, ద్రోహంతకులకు, మాతృహంతకులకు, నరహంతకులకు, వ్యభిచారులకు, పురుష సంయోగులకు, మనుష్య చోరులకు, అబద్ధికులకు, అప్రమాణికులకు, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనా ఉండిన ఎడల అట్టివానికి నియమింపబడిన గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనము ఎరుగుదుము. కృపగల తండ్రి, స్తోత్రారుడా, పూజనీయుడా, మీ కొందనాలు. ఈ రాత్రి వేళ మీ సన్నిధిలో మేమందరం కూడా కూడి మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన మీ మహాకృపను బట్టి స్తోత్రములు. ఈ వాక్యమును మేము చదువుకుని ఉన్నాము. గంపడ ఆశతో నాయన మీ వైపు చూస్తున్నాం. మాతో మాట్లాడండి. మీరు మాతో మాట్లాడుచుండగా వినగల చెవిని, గ్రహించగల మనస్సును మాకు అనుగ్రహించమని మా ప్రభువును మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, తిమోతికి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో మనము మొదటి 2 వచనాలు బైబిల్ స్టడీలో భాగంగా పౌలు యొక్క పరిచయాన్ని మనము చూసాము. ఆయన పరిచయంలో తనను అపోస్తలుడుగా నిజమైన కుమారుడుకు తిమోతికి శుభము చెప్పి రాస్తున్న పత్రికగా మనము గమనించాము. తండ్రి స్థానములో ఉండి ఆశీర్వచనము పలుకుచు దేవుని కృపకు అప్పగించినటువంటి పౌలు భక్తుని మనం గమనించాం. అలాగే 3 నుండి 11 వరకు ఒక భాగముగా ధర్మశాస్త్రోపదేశకులు అనే ఒక మాటను ప్రభు మనకు అనుగ్రహించారు. 12 నుండి ఆఖరి వరకు క్రీస్తు పరిచారకులు, క్రీస్తు సేవకులుగా ఒక మాటను ప్రభు అనుగ్రహించారు. ఈ ధర్మశాస్త్రోపదేశకులు ఏం చేస్తున్నారు ఎఫెసు సంఘములో? ఇది తిమోతి భక్తుడు ఎఫెసు సంఘములో ఉన్నప్పుడు పౌలు భక్తుడు ఆ సంఘానికి పంపించి సరిచేయవలసిన వాటిని గురించి మాట్లాడిన సందర్భం ఇది. ఆ ఎఫెసీ సంఘము చాలా పెద్ద సంఘము. భక్తుడైన యోహోను ప్రత్యక్షతల్లో 7 సంఘాలలో మొదటి సంఘమే ఎఫెసు సంఘం. పౌలు భక్తుడు తన 2వ సువార్త దండయాత్రలో తిమోతిని కనుగొన్నాడు. శిష్యుడుగా ఉన్న తిమోతి వెంబడించాడు. తదుపరి వారితో పనిచేశాడు. అవసరమైనప్పుడు తిమోతిని ఎఫెస్సుకు పంపించాడు. నేను మరలా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళడం లేదు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో ఎఫెసు సంఘ పెద్దలను పిలిపించాడు. క్రూరమైన తోడేళ్లు వస్తాయి, జాగ్రత్త అని హెచ్చరించి వారిని పంపించాడు. అది వ్యక్తిగతంగా వారిని కలిశాడు. కానీ సరి చేయవలసిన సందర్భం వచ్చినప్పుడు తిమోతిని అక్కడకు పంపించాడు. పంపించి ఏం చెప్పాడంటే 3 విషయాలు చెప్పాడు. ఈ ధర్మశాస్త్రోపదేశకులు సంఘాన్ని చెరుపుచున్నారు, పాడు చేస్తున్నారు 3 విషయాల్లో. 1, భిన్నమైన బోధ చేస్తున్నారు, అది చేయవద్దని చెప్పండి. సంఘముల వారు కూడా నేర్చుకొని సంఘము గలిబిలవుతుందని చెప్పాడు. 2, సత్యమునకు భిన్నమైన బోధ, అది మొదటి మాట. 2వ మాట, కల్పనా కథలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారు, వాస్తవం తప్పకుండా
సత్యమైనటువంటి వాక్యం చెప్పకుండా కల్పనా కథలు ప్రజలు తమ యొక్క చెవులను ఇచ్చి పాడు చేసుకుంటున్నారు అనే విషయాన్ని ప్రస్తావించాడు. మూడవదిగా మితములేని వంశావళులు. వాస్తవానికి ఎఫెసులో ఉన్న వారందరూ అన్యజనులు, వారు యూదులు కాదు. వారికి యూదుల ఆచారాలు, పండుగలు, వాటిని గురించిన వంశావళులు, వారి చరిత్ర అంతా తెలియదు వారికి. ఈ యూదయ దేశంలో నుండి, యెరూషలేములో నుండి కొంతమంది అక్కడికి వచ్చి కానీ, లేకపోతే కొంతమంది నేర్చుకున్నవారు అక్కడ వెళ్ళి కానీ ఈ వంశావళులను గురించి వారు ప్రస్తావిస్తూ ప్రజలను మా దగ్గర గొప్ప జ్ఞానమున్నదని చెప్పుచు గలిబిలి చేస్తూ వచ్చారు. కాబట్టి పౌలు భక్తుని యొక్క వేదన ఏంటంటే ప్రజలు సత్యం వైపు కాకుండా వంశావళులు తెలుసుకోవాలి కానీ కాదు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? మితము లేని వంశావళులు అన్నాడు. ఆ వంశావళులు మళ్ళీ ఏం జరుగుతుందో చెప్పాడు ఆయన. ఏం చేస్తున్నారట వారట? విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోనే సంబంధము కలిగి ఉన్నవి. ఈ వంశావళుల్లో ఇప్పుడు చాలామంది మన క్రొత్త నిబంధన వెలుగులో కూడా మత్తయి సువార్తలోనేమో యోసేపు వంశావళి రాయబడింది. లూకా సువార్త చదివేవారు ఎవరైనా చదివితే మరియమ్మ వంశావళి రాయబడింది. ఇది అటు ఇటు రివర్స్లో కనపడుతుంది అనమాట. వీరు చదివేటప్పుడు ఏం చేస్తారంటే ఇది రైటా, అది రైటా, ఆయన కరెక్టా, ఈయన కరెక్టా అంటుంటాడు. చాలామంది ఇదే కన్ఫ్యూజన్లో ఉండి గొప్ప జ్ఞానులు అనుకుని కూడా అసలు విషయాన్ని మర్చిపోతారు. ప్రభువు జన్మించిన సందర్భం ఎందుకు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టుకెందుకు, ఆ విషయాన్ని మరచి ఈ యొక్క వంశావళుల దగ్గరికి వెళ్ళి వివాదములతో ఉన్నారన్నాడు. ఆ తర్వాత 7వ వచనములో నిష్ప్రయోజనమైన ముచ్చటలకు దిగిరన్నారు. కొంతమంది అంట ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరిరి అన్నాడు. వీళ్ళు చేసిన బోధ విని అబ్బో ఇదే ప్రసంగం, ఇదే గొప్పది అని అనుకొని వారు కూడా ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి సంఘములో వారు ముసలమ్మ ముచ్చట్లకు తిరిగారు. ఇది ముచ్చటగా మారింది, క్రమానికి దారి లేకుండా పోయింది. అందువల్ల పౌలు భక్తుడు తిమోతిని పంపించాడని వాస్తవాన్ని గత మీటింగ్స్లో చూడడం జరిగింది. 5వ వచనంలో ఇది కాకుండా ఈ ధర్మశాస్త్రోపదేశకులు చేస్తున్నటువంటిది ముసలమ్మ ముచ్చట్లకు వారు తొలగిపోయారు. ఇలా తొలగిపోకుండా ఏం చేయాలంటే ఉపదేశానుసారము ఏది అనగా ధర్మశాస్త్రోపదేశకుల గురించి మాట్లాడుతున్నప్పుడు వారు నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగారు అని చెప్పాడు. ఒక మాట వారు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నారని, అయినను ఒకవేళ ధర్మశాస్త్రం నేర్చుకోవాలని అనుకున్నా కూడా అయినను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకు నియమింపబడెను. ఇలా చదువుకోవాలి. అవిధేయులకు నియమింపబడెను, భక్తిహీనులకు నియమింపబడెను, పాపిష్టులకు నియమింపబడెను, కానీ నీతిమంతునికి నియమింపబడలేదని చెప్పారు. ఎందువల్ల అది? ఇప్పుడు ధర్మశాస్త్రోపదేశం గురించి ఆలోచిస్తున్నాం కనుక ఆ మాట చూద్దాం. తర్వాత మనము 5వ వచనం నిజమైన ఉపదేశం ఏంటో విందాం. ఎందువల్ల ఆ మాట చెప్పినాడు ఆయన? ధర్మశాస్త్రం అంటే ఏంటి? మీరు ఏదో చెప్తారా అన్నాను. ధర్మశాస్త్రం అంటే ఏంటి? సీనాయి కొండ మీదకు ప్రభువు రమ్మన్నాడు మోషే భక్తుని వెళ్తే తన స్వహస్తాలతో ఆయన రాసి ఇచ్చిన 10 ఆజ్ఞల పలకలు, వాటితో పాటు ఆయన ఆదేశించిన కొన్ని ఆజ్ఞలు, ఆ ధర్మశాస్త్రం అంతయు కూడా ఇశ్రాయేలీయులు వెంబడి అనుసరించాలి. ఇశ్రాయేలీయులు వాటిని పాటించాలి. కానీ ఇశ్రాయేలీయులు వాటిని పాటించారా? పాటించలేదు. బైబిల్ ఏం చెప్తుందంటే వాటి వలన ఇశ్రాయేలులకు మానవులకు సంపూర్ణ సిద్ధి కలుగలేదు అని హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయం రాశాడు. వాటి వలన సంపూర్ణ సిద్ధి కలుగలేదు. ఎలాగూ తయారైందంటే 10 ఆజ్ఞల నుంచి మనం మాట్లాడుకుంటే 10 ఆజ్ఞల నుంచి మొదటి ఆజ్ఞ ఏంటి? నీ దేవుడని యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దానికి అనుబంధంగా భూమి మీద కానీ భూమి క్రింద ఉండు కానీ నీళ్ల క్రింద ఉండు దేని యందు రూపమును నీవు చేసుకోకూడదు. అది మొదటి ఆజ్ఞ.
కనుక వారు చేసుకోలేదు. నమ్మటి జాగ్రత్తగా ఉంటారు. చేసుకోలేదు కానీ పాపం చేయటం మానలేదు. యెహెజ్కేలు గ్రంథకర్త ఒక మాట రాస్తాడు, ప్రభువా వీరు తమ హృదయములలో విగ్రహములు నిలుపుకొని ఉన్నారు అన్నాడు. ఇంట్లో కాదు, కనపడిద్దని. ఒకవేళ వీధిలో కాదు, కనపడిద్దని. ఎట్లా? హృదయంలోనే వారు నింపుకొని ఉన్నారు అని చెప్పాడు. ఇంకొక మాట మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే తిమోతి రాసినటువంటి మొదటి పత్రికలోనే 6వ అధ్యాయం 10వ వచనం, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు. ఇక్కడ విగ్రహారాధన గురించి మాట్లాడాడు, ధనాపేక్షను గురించి మాట్లాడాడు. ధనాపేక్ష తెస్సలోనికీ పత్రికలో చెప్పాడు, ధనం అనే విగ్రహానికి దూరంగా మీరు పారిపోండి. విగ్రహం అంటే బొమ్మ కాదు. మనిషి తన మనసులో దేనికైతే మొదటి స్థానం ఇస్తాడో అదే మరట యెహెజ్కేలును, నరపుత్రుడా నాతో రమ్ము, నేను నీకు చూపిస్తానని 48వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథంలో తీసుకెళ్ళాడు. లోపలికి వెళ్తే మందిరములు అన్నీ క్రమంగానే జరుగుతున్నాయి. అక్కడి నుంచి కాకుండా దూత బొక్కసం అని ఒకటి ఉంటుంది, దాంట్లో తీసుకుపోతే అక్కడ ఒకడు ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడు, మరొకడు బేరం ఆడుతున్నాడు, ఒక పశువు కోసం బేరం ఆడుతున్నాడు, ఒకడు ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడు, మరొక ముందుకు పోతే ఇంకొకరు రక్తము కారునట్టుగా ఒక దాని ముందు పడి ఏడుస్తున్నాడు. పక్కనేమో బలి జరుగుతుంది, పక్కనేమో ఆరాధన జరుగుతుంది, ఇటు ప్రక్కనేమో పాపం జరుగుతుంది. మందిరంలో దీనన్నీ చూసి ప్రభు అంటాడు, ఆ కీర్తన గ్రంథంలోనే మనము ఆ యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం, విస్తారమైన మీ బలులు నాకేలా. ఏమండి? విస్తారమైన మీ బలులు నాకేలా. నేను చెప్తాను, మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ప్రభువు ఎంత వేదనతో చెంది ఆయన మాట్లాడుతున్నాడు తెలుసా? విస్తారమైన బలులు నాకేలా, నా మాట నీకు అసహ్యము కదా, కావున నా యొక్క గుమ్మము నిన్ను త్రొక్కమన్నవాడు ఎవడు? ఎందుకంటే ప్రభువుకు అంత కోపం వచ్చినంతగా వారు దిగజారిపోయారు కనుక. నేనేం చెప్తున్నానంటే, ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞ ఆ మనిషిని ఆపడానికి పెట్టబడింది, లేకపోతే పాపము చేయకుండా పాపంలో పడకుండా పెట్టబడింది, కానీ పాపంలో పడకుండా ఆపలేక అది. అందుకని ఈ ధర్మశాస్త్రమును అడ్డం పెట్టుకొని పాపం చేస్తున్నాడే తప్ప పాపములో పడకుండా ఆనాడున్న ఇశ్రాయేలు జాతి నిలబడలేదు. ఇది వాస్తవం. అందుకే అంటాడు, ధర్మశాస్త్రము ధర్మ విరోధులకు ఉన్నది. ఏదైతే ధర్మం ఉందో దాన్ని పాటించకుండా దానికి వ్యతిరేకంగా బతికే వాళ్ళకి అడ్డం పెట్టుకోవడానికి ఉన్నట్టుగా ఉన్నదిగా కనపడింది అంటాడు ఆయన. అవిధేయులకు ఉంది. అవిధేయులకు ఎందుకుంది? విధేయత చూపేవాడు శిరస్సు వంచేవాడు, అవిధేయుడు అంటే విధేయత చూపనివాడు. మరి విధేయత చూపారా? ఏమండి, విధేయత చూపారా? చూద్దాం రండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుందాము. 2వ దినవృత్తాంతముల గ్రంథము మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 36వ అధ్యాయానికి రండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము మనం చూస్తున్నాము. 5వ వచనం, యెహోయాకీము ఏలడారంభించినప్పుడు 25 ఏండ్ల వాడి యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడని యెహోవా దృష్టికి చెడు నడత ఎన్ని సంవత్సరాలు? 25 ఏళ్ల వాడు. తర్వాత 9వ వచనం, యెహోయాకీను ఏలడారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 3 నెలల 10 దినములు ఏలును. అతడు యెహోవా దృష్టికి చెడు నడత ఎన్ని సంవత్సరాలు వాడు?
ఇందాక 25 సంవత్సరాలు పొరపాటు చేశాడంటే సరే అనుకున్నాం. 9వ వచనంలో ఎన్ని సంవత్సరాల వాడు పాపం చేస్తున్నాడట? 8 సంవత్సరాల వాడు కూడా పాపం చేస్తున్నాడు. చూసారా? 25 సంవత్సరాలు ఎవరిని బిడ్డ పాపం చేశాడంటే ఏమో అనుకుంటారు. 8 సంవత్సరాలు ఉన్నటువంటి మరొక చిన్న పిల్లవాడు కూడా పాపం చేస్తున్నారు. అందుకే అన్నాడు 14వ వచనంలో, యాజకుల్లో జనుల్లో, ఎవరిలో? యాజకుల్లో జనుల్లో, అధిపతుల్లో అన్యజనుడు పూజించి హేయమైన విగ్రహములు పెట్టుకుని బహుద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరచరి. ఇంకా వారి పితరుల దేవుడిని యెహోవా తన జనుల యందు నివాస స్థలము కటాక్షము గలబడై వారి యందుకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచు వచ్చాను. ఆయన పెందల కడలేడ్చి పంపుచు వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరిస్తూ ప్రవక్తలను హింసించుచూ వచ్చారు అన్నాడు. యెహోవా కోపము జనుల మీదకి వచ్చాను అన్నాడు. 18వ వచనం, బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి అన్నీ తీసుకుని పోయాడు. పెద్దలు చిన్నలు వృద్ధులు యాజకులు అధిపతులు అందరూ పాపం చేశారు. ఎందువల్లంటే వీరు దేవునికి విధేయులుగా ఉండాల్సిన వాళ్ళు అవిధేయులైపోయారు. కారణం ఏంటంటే ఒక భక్తుడు ఇలా రాశాడు. దేవుడు అన్నాడంట, ఇశ్రాయేలును నేను ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొని వచ్చాను కానీ, ఏమన్నాడు? ఇశ్రాయేలును నేను ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చాను కానీ వారి లోపల నుంచి ఐగుప్తు తీసేయలేకపోయాను అన్నాడు. అంటే అర్థమైందా? వారు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చేసారు కానీ వారి మనసులో ఇంకా కీరకాయలు దోసకాయలు ఉన్నాయి. ఇంకా వారికి ఐగుప్తులో ఉన్నటువంటి పంట తినాలని ఉంది, మళ్ళా వెళ్ళి కొరడా దెబ్బలు తినాలని ఉంది వాళ్ళకి. ఇప్పుడు ఆకలేనప్పుడు అట్టే అనుకుంటారు. ఇదిగో ఈ దోషులు ఏం చెప్తారంటే, ధర్మశాస్త్రం పాటిస్తే చాలయ్యా. యేసుక్రీస్తు క్రొత్త నిబంధన కాలాన్ని వారు బోధించకుండా ధర్మశాస్త్రాన్ని తీసుకొస్తున్నారు కానీ అది ధర్మ విరోధులకు నియమింపబడింది, అవిధేయులకు నియమింపబడింది. ఒకవేళ నువ్వు ధర్మశాస్త్రమే న్యాయమని నమ్మితే ఇంకేం చేస్తావు? హృదయంలో పాపం చేస్తా, శరీరంతో పాపం చేస్తా, మందిరానికి ఇలానే వస్తుంటారు. సంఘం అలా పాడైపోయింది. ఎఫెసు సంఘాన్ని గురించి యేసు ప్రభు ఎంత బాధపడ్డాడో తెలుసా? ఒక మాట చదువుతారండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ఎంత బాధపడుతున్నాడు ఆయన. 2వ అధ్యాయము 2వ వచనం, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఎఫెసు సంఘమా, నీ క్రియలు నాకు తెలుసు, నీ కష్టము నాకు తెలుసు, నీ సహనము నాకు తెలుసు. నేను దుష్టులను సహింపలేవు. అపోస్తులు కాక తమ అపోస్తులను చెప్పుకుని వారిని పరీక్షించి వారి అబద్ధకులు నీవు కనుగొంటివి. నీవు సహనము కలిగిన నామము నిమిత్తం భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఆయనను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలిది. ఆ మొదట ఉన్న విశ్వాసం, ఆ మొదట ఉన్న ఆప్యాయత, ఆ మొదట ఉన్నటువంటి ప్రేమ వదిలిపోయింది. ఎందుకంటే ధర్మశాస్త్రం మీద పడ్డారు కానీ కృపాకాలంలో క్రీస్తు ప్రభు వాక్యాన్ని వారు అంగీకరించకుండా ఈ ధర్మశాస్త్రోపదేశకులు వారి హృదయాన్ని త్రిప్పడానికి ప్రయత్నం చేస్తుంటే సంఘము గలిబిలిలో ఉంది. ఇంకొకటి రాశారండి, మతదోషకులు 2 వేశాడు కింద, భ్రష్టులు అన్నారు. అంటే మతము భ్రష్టు పట్టించేవారు అన్నారట. చూసారా? భ్రష్టు పట్టించే వారిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. 20వ వచనం చదువుతారా? ఆయన ఉదాహరణ కూడా చెప్పాడు. వారిలో హుమెనయ్యును అలెగ్జాంద్రు ఉన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షింపబడుటగా వీరిని సాతానుకు అప్పగించింది. సంఘంలోకి వెళ్ళి, ఏమంటే పౌలు గారు కూడా యూదుడేనండి, ఆయన కూడా చెప్పేది ధర్మశాస్త్రమే, మనము అదే చెప్పేది, ఏం కదా అంతా ఒకటే, మీరు ఇది కూడా పోవచ్చు అని చెప్తున్నాడు. వాడు ఎలా అయిందో తెలుసా? అట్టివారు మనస్సాక్షిని త్రోసివేసి 19వ వచనం, విశ్వాస విషయమై వాడబద్దలైపోయారు. విశ్వాసం లేదిక, విశ్వాసం పోయింది, దేవుడి మీద నమ్మకం పోయింది. మనుషులు ఇదిగో ధర్మం ఉంది, దీన్ని పాటిస్తే చాలు అనేటువంటి పరిస్థితికి వారిని తీసుకొస్తున్నారు. కాబట్టి భ్రష్టులైన వారు మనుషులను, అక్కడ ఉన్న విశ్వాసులను ద్రోవ తప్పిస్తున్నారు.
కొంతమంది బలంగా ఉండి వాక్యం నేర్చుకొని సత్యం ఎరగకుండా దేవుని సత్యాన్ని, దేవుని వాక్యాన్ని తిప్పి వారి ప్రయోజనం కొరకై ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు. కాబట్టి వారు మతభ్రష్టులు అన్నాడు. అటువంటి వారికి ధర్మశాస్త్రం ఉపయోగపడుతుంది, కానీ దేవుని నమ్ముకోవడానికి, దేవుని ప్రజలకు తీసుకువెళ్ళడానికి ధర్మశాస్త్రం పడదు అని చెప్పినాడు. అది నియమింపబడలేదని చెప్పాడు. తర్వాత ఇంకొక మాట చెప్తున్నాను, భక్తిహీనులకు, పాపిష్టులకు, అపవిత్రులకు అని చెప్పాడు. భక్తిహీనంగా తయారవ్వాలంటే దాన్ని ఫాలో అయితే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఫాలో అయితే ఇవన్నీ ప్రజలకు కనపడే. ఒకప్పుడు చెప్పాను నేను మీకు, నరహత్య చేయకూడదు, కనపడుతుంది కదా. దొంగలకూడదు, కనపడుతుంది కదా. వ్యభిచారం చేయకూడదు, కనపడుతుంది కదా. ఇవన్నీ కనపడే కదా. దేవునికి కనపడకుండా చేసే రహస్య పాపాల సంగతి ఏంటి మరి? కనుక ఈ ధర్మశాస్త్రం అడ్డం పెట్టుకొని చాలామంది పొరపాటు చేసేటువంటి పరిస్థితులకు దిగిపారిపోతున్నారు, అపవిత్రులైపోతున్నారు అన్నాడు. ఇంకొక విషయం, పితృహంతకులు తల్లిదండ్రుల్ని చంపేస్తారు, కానీ నేను మంచివాడిని, నేను అన్నీ చేస్తాను, దాన ధర్మాలు చేస్తాను, అన్ని కార్యాలు చేస్తాను, దేవుని దగ్గరికి వచ్చి అన్నీ చేస్తాను, కాబట్టి నేను మంచివాడిని. ఎలా చేస్తున్నాడు తెలుసా? ఒకడు తన తండ్రిని చంపి ఒక గొర్రెని తెచ్చాడు. ఒక తండ్రిని చెప్పి గొర్రెని తెస్తే ఏమవుతుంది? పరిహారం అయిపోతుందిగా. చేసే తప్పులన్నీ చేస్తూ ఈ ధర్మశాస్త్రం వలన పరిహారం కోసం మళ్ళీ వచ్చి పరిహారం సమర్పిస్తున్నాడు. దాని వలన పాపము తగ్గిందా పెరిగిందా? పితృహంతకులు. అందుకని ధర్మశాస్త్రము అట్టివారికి నియమింపబడింది, పితృహంతకుడికి నియమింపబడింది. వాడు అడ్డం పెట్టుకొని బ్రతికేస్తున్నాడు. మాతృహంతకులు, నరహంతకులు, వ్యభిచారులైపోయిన వారు, పురుష సంయోగులు కూడా అని చెప్పారు. ఇలాగున దేవుని వాక్యములో మనుష్య చోరులు అన్నాడు. మనుషులను దోచుకునేవాడు కూడా అడ్డం పెట్టుకుంటున్నాడు. అబద్ధికులు కూడా, అప్రమాణికులు కూడా, హితబోధకు విరోధి అయిన వాడు అని చెప్పాడు. హితబోధ అంటే 3 వేసి కింద రాసినాడు. ఏమనంటే ఆరోగ్యకరమైన బోధకు వ్యతిరేకమైన వాడు. అసలు ఈ ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవాడే, క్రొత్త నిబంధనను వ్యతిరేకించేవాడే హితబోధకు వ్యతిరేకమైన వాడు. అంతే, క్రీస్తు ప్రభువును కాకుండా చేసేవాడు. అట్టి వారికి ఇది నియమింపబడింది, కానీ నీతిమంతుడికి కాదు. నీతిమంతుడు ఇవన్నీ చెయ్యడు. అయితే ఏమంటాడు తెలుసా? ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడలా అన్నాడు. ధర్మశాస్త్రాన్ని నిజంగా యథార్థంగా ఉపయోగిస్తే ఏమవుతుంది? మేలే జరుగుతుంది. కానీ దాన్ని మేలు జరిగించకుండా దాన్ని పూర్తిగా కీడుగా మార్చినది ఎవరు? ఇశ్రాయేలు. అందుకే అంటాడు, ఉపదేశానుసారము ఏదనగా, ధర్మానుసారము ఏదనగా అని చెప్పాడు. చూడండి, మనము 5వ వచనం చూస్తాం. పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, 2వది, 3వది నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ. 3 మాటలు చెప్పాడు ఆయన. ఇదే సారాంశం. ఈ ధర్మశాస్త్రోపదేశకులు నేర్చుకోవాల్సిన సారాంశం ఏమిటంటే, ఈ ఉపదేశకుల్లో ధర్మమంతా ఉన్నట్టుగా కనబడుతుంది, కానీ వారి జీవితాల్లో ధర్మం లేదు. వారి బోధలో ధర్మం ఉంది, నిజమే. వారు చెప్పే మాటలో ధర్మం ఉంది, కానీ వారి జీవితాల్లో ధర్మం లేదు. వారి జీవితాల్లో దేవుని వాక్యం లేదు. అందుకే అంటున్నాడు, ఉపదేశం ఏమిటంటే పవిత్ర హృదయం నుండి కలిగే ప్రేమ, నంబర్ 1. మంచి మనస్సాక్షి నుండి కలిగే ప్రేమ, 3 నిష్కపటమైన విశ్వాసం నుండి కలిగే ప్రేమ. అసలు ఎఫెసు సంఘానికి లేనిదేమిటి? ఇందాక మనం చదువుకున్నాం, ఏం లేదు? ప్రేమ లేదు. మొదటి ప్రేమ నీవు వదిలింది. ఆ ప్రేమ లేని సంఘంతోనే చెప్తున్నాడు ఈ మాట. నేను 3 మాటల్లో 3 విషయాలు అందిస్తాను. పవిత్ర హృదయం నుండి కలిగే ప్రేమలో పాపం ఉండదు. పవిత్ర హృదయం నుండి కలిగే ప్రేమలో పాపం లేని ప్రేమ. ఓకే. 2వది, మంచి మనస్సాక్షి నుండి కలిగే ప్రేమ. మంచి మనస్సాక్షి నుండి కలిగే ప్రేమలో స్వార్థం లేని ప్రేమ. నిష్కపటమైన విశ్వాసం నుండి కలిగే ప్రేమలో స్వచ్ఛమైన ఆరాధన ఉంటుంది. ఇది స్వచ్ఛమైనటువంటి విశ్వాసముతో కూడిన ప్రేమ ఉంటుంది.
పవిత్ర హృదయము నుండి అని చెప్పాడు. టుకీగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. పవిత్ర హృదయము నుండి అనే విషయాన్ని నేను గడిచిన మీటింగ్లో ధ్యానం చేయడం జరిగింది. మన ప్రభువారు కొండ మీద ప్రసంగంలో ఒక మాట చెప్పారు. ఏమని? హృదయ శుద్ధి గలవారు వారు దేవుని చూచెదరు. పరలోకం వెళ్ళాలంటే ఏది ఉండాలి? హృదయం శుద్ధిగా ఉండాలి. మరి ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం మొత్తం చేస్తే, హృదయం సరిగా లేకుండా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే వాడు పరలోకం మూడు. దేవుని వాక్యం స్పష్టమైన కొత్త నిబంధన అంటే ఇది. ప్రభువారు 23వ అధ్యాయం మత్తయి సువార్తలో చెప్పాడు, ఓ శాస్త్రులారా, ఓ పరిసయ్యులారా, ఓ సద్దూకయ్యులారా, మీరు గిన్నె వెలుపల శుభ్రం చేస్తారు కానీ లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉంటుంది అని చెప్పాడు. కంపు కొట్టు. ఓ సద్దూకయ్యులారా, ఓ పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులు అంటారు. సున్నము కొట్టిన సమాధి పైకి తెల్లగుంటుంది కానీ లోపలంతా కుళ్ళిపోయి ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు భక్తికి పైకి భక్తిగా కనబడుతున్నారు కానీ వారి జీవితాల్లో నిజమైన భక్తి వారిలో లేకుండా పోయింది, నిజమైన ప్రేమ వారిలో లేకుండా పోయింది. అందుకే అంటాడు పవిత్రమైన ప్రేమ ఉండాలి అంటాడు. ఈనాడు సంఘాల్లో ఉండవలసిన పవిత్రమైన ప్రేమ ఏంటో తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రికలో అంటాడు, ప్రతివాడు 5వ అధ్యాయంలో ప్రతివాడు సంఘమందు సహోదరిని అక్కయ్యని చెల్లి అని భావింపవలెను. పవిత్రమైన ప్రేమ అంటే తెలుసా? నీవు చూసే చూపులో సహోదరిని అక్కగా, తల్లిగా, చెల్లిగా నీవు భావించడం, ప్రేమించడం. చాలాసార్లు ఇవి లేకపోవడం వల్లనే పవిత్రమైనటువంటి హృదయం పాడైపోతుంది. సామెతల గ్రంథకర్త ఒక మాట అన్నాడు, పట్టణమును పట్టుకుని వానికంటే తన మనసును స్వాధీనపరుచుకుని వాడే శ్రేష్టమైన వాడు. కనుక అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రము చేసుకొనుము అని సామెతల గ్రంథం 25వ అధ్యాయంలో మనం చూస్తాం. కనుక మన హృదయం భద్రంగా లేకపోతే మనం పడిపోతాం. మన హృదయం సరిగా లేకపోతే మనం పడిపోతాం. కనుక మన కంటి చూపును, మన మాటను, మన ఆలోచనను, మన మనస్సును మనము స్వాధీనంలో ఉంచుకొని ప్రభువును ప్రేమించాలి. మన సంఘంలో ఉన్నవారిని ప్రేమించాలి. అది నిజమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ, ఏ పాపము లేని ప్రేమ ప్రేమించాలి. సంఘంలో చాలాసార్లు మనం మాట్లాడుతుంటాం. ఒకసారి వృద్ధుల దగ్గరికి వెళ్ళి కూర్చొని, అమ్మ ఎలా ఉన్నావు, నాయన ఎలా ఉన్నావు అని మాట్లాడడం అనేది ఎంత ప్రేమ కలిసిన సంఘంలో అన్యోన్యమైన ఆత్మీయమైన కుటుంబం అంటే అది. ప్రార్థన అయిపోగానే ఎవరు బైబిల్ వాళ్ళు సంఖలో పెట్టుకొని మాటామంతి లేకుండా పోతుంటారు కొన్ని సంఘాల్లో. అలా కాకూడదు. దేవుని పిల్లలు మనమందరం ఒక ఆత్మీయమైన కుటుంబం, దేవుని కుటుంబం. కనుక ఒకరి బాధలు సాధకాలు ఒకరికొకరు మాట్లాడుకొని పంచుకొని ప్రార్థన చేస్తూ సహకరిస్తూ ముందుకు వెళితే ఆనందం అక్కడ ఉంటుంది. అక్కడ పవిత్రత కనబడుతుంది. పవిత్రమైన ప్రేమ లేకపోతే కష్టం. యాకోబు రాస్తున్నాడు, పవిత్రత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పవిత్రత లేకుండా ఎవడు ప్రభువును చూడడు. కీర్తనాకారుడు అంటాడు, పరిశుద్ధతయే ఆయన సన్నిధికి ఎన్నటన్నిటికి అనుకూలం. అంటే పవిత్రత లేకుండా మనం ప్రభువును చూడలేం. కనుక పవిత్ర హృదయం అనేది అవసరం. ఇది మన అవసరం. రెండవది మంచి మనస్సాక్షి అన్నాడు. ఏ మనస్సాక్షి? మంచి మనస్సాక్షి. ఈ మనస్సాక్షి లేదు ఎవరికి? ఈ ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరే వారికి ఏం లేదు, మంచి మనసు లేదు. అక్కడ చెప్పాడు కదా, మీరు చూడండి 19:20, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, ఎట్టి మనస్సాక్షిని 18వ వచనం, తిమోతి నా కుమారుడు అని తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై ఉన్నావు. నీ మంచి మనస్సాక్షి నీకుంది, కానీ వీరేం చేశారు? అట్టి మనస్సాక్షిని త్రోసివేసి విశ్వాస విషయంలో వాడబద్దలైపోయింది. కానీ ప్రయాణం చేస్తున్నాం అనుకుంటున్నారు. వాడలో ఉన్నాము, వాడలో ప్రయాణం బాగుందనుకుంటున్నారు, కానీ వారి వాడేమైపోయింది? బదులే. దేవుని మీద విశ్వాసం అనేది చెదిరిపోయింది. విశ్వాసం చెదిరిపోయి ఎప్పుడు ఆ వంశావళులు, ఆ మెత్తములేని కథలు వాటి మీద పడిపోయి దేవుని విశ్వాసాన్ని విడిచిపెట్టి జీవితంలో భ్రష్టులైపోయారు. జీవితం పాడై చెడైపోయింది. ఈ హుమెనై అలెగ్జాండరును గూర్చి వీరు దూషింపబడకుండా శిక్షించబట్టుకు వీరిని సాతానుకు అప్పగించి నేను చెప్పాడు. కనుక మనస్సాక్షి విషయంలో వారు చెడిపోయిన వారుగా ఉన్నారు.
మనస్సాక్షి విషయంలో వారు 19లో చెప్పాడు, అట్టి మనస్సాక్షిని, ఆ మంచి మనస్సుని కొంతమందిని త్రోసివేశారు అన్నాడు. ఏమన్నాడు? వీళ్ళు ఏం చేశారు? త్రోసివేశారు. ఇంకొక మాట చూద్దాం, చూడండి. రోమాపత్రికలో పౌలు భక్తుడు రోమీయులకు రాస్తూ ఒక మాట చెప్పారు. రోమాపత్రికలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఇలాగనే చెప్పారు. కొందరు ఏమి చేశారు తెలుసా? రోమాపత్రిక 1వ అధ్యాయం, తమ మనస్సాక్షి విషయంలో వారు ఏం చేశారు? కొంతమంది మరియు వారు తమ మనసులో దేవునికి చోటీయనల్లకపోయిరు కనుక చేయరాని కార్యములకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించారు. వారి మనస్సాక్షి ఏమైపోయింది తెలుసా? పూర్తిగా సాతానుతో భ్రష్టత్వముతో నిండిపోయింది. కనుక చేయరాని కార్యములు చేయుటకు వారిని దేవుడు భ్రష్ట మనసుగా. ఒకసారి క్రొత్త నిబంధనను విడిచిపెడితే, నేను ఇందాక అదే చెప్పబోయాను, మత్తయి సువార్త 23వ అధ్యాయం సంగతే. ఏమన్నాడు తెలుసు ఆయన? నీవు దేవాలయం తోడని వడిచిపెట్టుకునవద్దు, బలిపీఠము తోడని వడిచిపెట్టుకునవద్దు. వాళ్ళు చెప్పారు, వాళ్ళు చేశారు, ఆనాడు వాళ్ళు చేశారని మీరు అనుకున్నారు కదా. కానీ నేను చెప్పేది ఏంటి తెలుసా? మీరు అలా చేయకూడదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. రెండవ మాట వ్యభిచారం చేయవద్దని చెప్పిన మాట మీరు వింట్రీ కదా. ఏం చెప్తుంది ధర్మశాస్త్రం? వ్యభిచారం చేయమని విన్నారు కదా. ప్రభు చెప్తుంది అదే. ఏమంటాడు? ఒకడు తన మనసులో మోహపు చూపుతో చూసినప్పుడే వాడు ఏం చేశాడు? వ్యభిచారం చేశాడు. ఇప్పుడు ఇది గొప్పదా, అది గొప్పదా? ఈ ధర్మశాస్త్రం గొప్పదా, కొత్త నిబంధన గొప్పదా? అందుకే ప్రభు అంటాడు, మీరు వారి వలె ఉండొద్దు అన్నాడు. ధర్మశాస్త్రోపదేశకులు పాపపు చూపు చూస్తారు, కానీ ఏం చేయనట్టే బయట నుంచుంటారు. ప్రభు గమనించాడు. వ్యభిచారము చేయవద్దు చెప్పు మాట అన్నాడు. అది శరీర సంబంధముగా చేసేది, కానీ అసలు మనసులోనే పాపముతో నింపబడుట వ్యభిచరించుట అని బైబిల్ చెప్పుచున్నది. కనుక మనము అట్టి మనస్సాక్షిని, మంచి మనస్సాక్షిని త్రోసివేయకూడదు. ఒక మాట చెప్తాను మనస్సాక్షి విషయంలో. హెబ్రీ పత్రికకు రండి, మనందరం ఎరిగిన మాట. హెబ్రీ పత్రికకు రండి, మనమందరం ఎరిగిన మాట. 10వ అధ్యాయము మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. 10వ అధ్యాయము 37, 38 చదివితే బాగుండు, కానీ టైం లేదు, చూస్తున్నాం. 38, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసినలా అతని యందు నా ఆత్మకు సంతోషము. మంచి మనస్సాక్షిని త్రోసివేయడం ఏంటంటే దేవుని మాట వినకుండా, ఆయన ఆత్మకు లోబడకుండా వెనక్కి మరలా పాపం యొద్దకు వెళ్ళిపోవడం. అలాగ వెళ్ళిపోతే నా ఆత్మకి ఏముండదు? సంతోషం ఉండదు. మనస్సాక్షి అంటే మన ఆత్మలో మన మనసును ప్రక్కకు పెట్టి దేవుని ఆత్మకు లోబడకుండా మనము మరలా పాపం వైపు వెళ్ళిపోవడమే మన మనస్సాక్షిని త్రోసివేయడం, మన మనస్సాక్షిని మనము చంపివేయడం. ప్రతి వానికి ఒక మనస్సాక్షి ఉంటుంది. వాడు మంచుడు కానీ చెడ్డడు కానీ. మంచి చెబుతుంది, చెడు చెబుతుంది. ఇది మంచిది కాదు అని చెప్తుంది, అది చెడ్డదని కూడా చెప్తుంది. కానీ శరీరము కోరికల చేత ముందుకు వెళ్ళి పాపానికి నెడుతుంది. మనము శరీరం మాట వినాలా, దేవుని యొక్క మనసు మాట వినాలా? దేవుని మనసు మాట. సో ఏమంటాడు? మనం అతని ఎడల నా ఆత్మకు సంతోషం ఉండదు, అంతే. ఈ మనస్సాక్షిని తోసివేసే వాళ్ళు ఏముంటుందో తెలుసా? దేవుని ఆత్మ దుఃఖపడతాడు, దేవుని ఆత్మకు సంతోషం ఉండదు, దేవుని ఆత్మ దుఃఖముతో నింపబడి ఉంటాడు. కాబట్టి ఈ ధర్మశాస్త్రోపదేశకులలో ఉన్నది ఏమిటంటే అదే, ఓ ఎఫ్ఎస్సి సంఘ బిడ్డలారా, మీరు మంచి మనస్సాక్షిని ఏం చేయకూడదు? త్రోసివేయరు. వారిలాగా ఉండకూడదు, ఉమని అలెగ్జాండర్ లాగా మీ మనస్సాక్షి తోసివేయబాకండి. మీ మనస్సాక్షిని పాపానికి అప్పగించబాకండి. మీ మంచి మనస్సాక్షిలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. రెండవది, మనస్సాక్షి నుండి ప్రేమ, మంచి మనస్సాక్షి నుండి ప్రేమలో స్వార్థం ఉండదు. ఎవడదు? స్వార్థం ఉండదు. మరి ఏముంది ఎఫెసీ సంఘంలో స్వార్థం అంటే? ప్రకటన గ్రంథానికి రండి.
2వ అధ్యాయంలో నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును అన్నాడు. దుష్టులను సహింపలేవు. ఏం చేయలేవు? సంఘము, ఆనాడి సంఘం ఏంటంటే దుష్టులు కొంతమంది వస్తే సంఘానికి వాళ్ళని తరిమేసింది అనమాట. కానీ కొంతమంది తరిమేలా, కొంతమంది శార తీసుకున్నారు. ఎందుకు? స్వప్రయోజనమును కోరి. అది సంగతి. అపోస్తులు కాకయ్య తాము అపోస్తులను చెప్పుకోవాలని అని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుక్కున్నావు. తర్వాత ఎఫెసు సంఘములో అబద్ధికులను కూడా చేరదీసే ముఠా తయారైంది. ఈనాడు సంఘం పెరుగుతుంటే సంఘంలో కొంతమంది ఆత్మీయతకు వ్యతిరేకంగా తయారయ్యేవారు కూడా ఉంటారు. అందుకే అన్నాడు, మొదట నీకుండిన ప్రేమ వదిలితివి. మొదట నువ్వు ఏ పట్టుదలతో ఉన్నావు? అబద్ధికులు వద్దనుకున్నావు, కానీ ఈ రోజున అబద్ధికుల్ని తయారు చేసుకున్నావు. సిద్కియా రాజు ప్రవచనం చెప్పడానికి అందరు ప్రవక్తలు రమ్మన్నాడు. చాలామంది ప్రవక్తలు వచ్చారు. ఇర్మియా కూడా వచ్చాడు. అందరూ ఒక పక్క ఉంటే ఇర్మియా ఒక్కడే ఒక పక్క ఉన్నాడు. ఏమంటే మీరు చెప్పండి, జనం ఊర్లో ఏమంటారు తెలుసా? ఊరంతా నడిచింది ఒక దారి అంటారు. ఊరంతా నడిచింది ఒక దారి ఎల్లప్పుడు కాదు. తప్పులు చేసేటప్పుడు అంతా అందరూ ఒకేట అవుతారు. కానీ దేవుని వాక్యం అట్లా చెప్పదు. సిద్కియా ఒక్కడే ప్రవచనం చెప్పాడు, ఒక్కడే నిలబడ్డాడు. 12 మంది వేగు చుట్టానికి వెళ్ళారు. 10 మంది చెడ్డ సమాచారం చెప్పారు. ఇద్దరే మంచి సమాచారం. ఆ ఇద్దరు పక్షానే దేవుడు ఉన్నాడు. మనకి మంది బలం కాదు, దేవుని వాక్య సత్యమే బలం. అది మన బలం. అబ్రహాము బతికున్నంతకాలం అబ్రహామే అని చెప్పబడ్డాడు అంతే. అబ్రహాంకి ఎంత ఉన్నా కూడా, ఎన్ని ఉన్నా కూడా అది లెక్కలో లేదు. అబ్రహాం కలిగి ఉన్నాడు అంతే. కానీ అబ్రహాము దేవుని దాసుడు అంతే. తనకు కలిగిన వారిని సంపాదించాడు. మనం కూడా మంచి మనస్సాక్షితో ఉండే మనము మన మనస్సాక్షిని పోగొట్టుకోకూడదు. అదే మనం చదవబోతున్న ప్రకటన గ్రంథంలో మొదట నీకుండిన అన్నాడు. చూసారా ఆ మాట పట్టు. మొదట ఏముంది? అపోస్తులను పట్టుకున్నాడు. ఇప్పుడు ఏమయ్యారు? వదిలేశారు. ఆడ ఏదిరా ఇప్పుడు మన సంఘ సేవకుడు కొడుకురా అబ్బాయి, మనం ఏం అనకూడదు. మన సంఘ పెద్ద కొడుకు ఇప్పుడు పెద్ద ఆయన కొడుకు కదా, మనం ఏం మాట్లాడతాం? ఇట్లా జారిపోయింది అది. తర్వాత నేను మీకు బైబిల్లో ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు చెప్తే మళ్ళీ నేను ఎవరి గురించి అనుకుని చెప్తున్నాను అనుకుంటారేమో. యెహోషువ దగ్గరికి కొంతమంది వచ్చారు. వచ్చి, అయ్యా మేము మీ పితరులమే చానాళ్ళ కాలం తప్పిపోయాము, ఇదిగో ఎండిపోయిన రొట్టెలు చూడు, చీకిపోయిన బట్టలు చూడు, మేమే మీ 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 గోత్రంలో వాళ్ళమే, మమ్మల్ని చేర్చుకోండి అయ్యా అని చెప్పి ఏడితే ఏం చేశాడు? యెహోషువ ఏం చేశాడు తెలుసా? ప్రమాణం చేశాడు. ఏమని? వీరిని ఎవరైనా తాకినా, చంపినా, కొట్టినా నేను దానికి పూజండి. దేవుడు ఏదైనా గొప్ప అపాయం వాళ్ళకే చేస్తాడు, చేర్చుకోండి అని చెప్పాడు. చేర్చుకున్న తర్వాత తెల్లారే తెలిసిపోయింది ఎవరు అని. వారు పొరుగు దేశంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు యూదులు, ఇశ్రాయేలు కాదని. నేను ఇప్పుడు అడుగుతున్నాను, ఆకాన్ దగ్గరికి వెళ్ళినాక ఏమన్నాడు యెహోషువ? అని లాక్కరండి, బయటికి ఏటసకరండి, అందరిగా రాళ్ళతో కొట్టండి అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడు. ఇప్పుడు ఏమంటాడు? వీళ్ళని అక్కడ ఉన్న వాళ్ళని పిలిచాడు కదా, వాళ్ళని పిలిచాడు కదా, ఆ ఎదోమీయుల్ని పిలిచి చేర్చుకున్నాడు కదా, వాళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళని కొట్టి చంపడే. తర్వాత బైబిల్లో రాశాడు, నీళ్లు చేదేవాళ్ళుగా, కట్టెలు కొట్టేవాళ్ళుగా పెట్టుకున్నాడంట. తర్వాత వాళ్ళు నన్ను తర్వాత దేవుడు ఏమంటాడో నాకు తెలియదు, కానీ నా చేతులు అధికారం ఉంటే నేనేం చేస్తే అది రైటు, నాకు అధికారం లేకపోతే నేనేం చేసినా తప్పే. అవునా? అట్టుంటదా? ఆనాడు ఆకాన్నేమో లాగండి, పీకండి, కొట్టండి అంటివి. ఈరోజేమో వీళ్ళని ఎదుటి ఉన్న శత్రువుల్ని చేర్చుకొని నీ ఇంట్లో పెట్టుకుంటుంది. తర్వాత వారే శత్రువులు అయ్యారు, ఇశ్రాయేలుకి పెద్ద శత్రువులు అయ్యారు. మనం చేసే పనులు, మనము కానీ మొదట ఉండిన ప్రేమ, మొదట ఉండిన ఆసక్తి, మొదట ఉండిన శ్రద్ధ, మొదట ఉండినటువంటి ఆ పట్టు, వాక్య క్రమం, ఆ క్రమశిక్షణ, ఆ పద్ధతి, దాన్ని మనం విడిచిపెడితే ఏదో ఒకరోజు నష్టపోతాం. మనం ఏ రోజైనా దాన్ని విడిచిపెట్టకూడదు.
నేను విన్నాను, నేను తెలుసుకున్నాను. దైవజనులు ఆనందం గారు వేటపాలెంలో పశువులకు మేత వేయకుండా ఆరాధనకు వెళ్ళేవాడట. తాను ఆరాధన చేసిన వచ్చినాక పశువులకు మేత వేసేవాడట. ఎవరిదైనా చుట్టాలది పెళ్ళి ఉందంటే, సారీ బ్రదర్ నాకు ఆరాధన ఉంది, నేను ఈరోజు రాను అని చెప్పేవాడట. మన నిబద్ధత, మన మనస్సాక్షి ఏ విషయంలో బాగుంది? స్వార్థం వచ్చినప్పుడు పక్కన పెట్టేసి, వాక్యం పక్కన పెట్టి ముందుకెళ్ళిపోతామా? మనస్సాక్షిని, మంచి మనస్సాక్షి కలిగిన ప్రేమ ఉండాలి. ఒక్కొక్కసారి మన ప్రేమ కఠినంగా కనపడవచ్చు, కానీ వాక్యానుసారం అయితే రైట్ నిలబడదాం. మరోసారి వారు అర్థం చేసుకుంటారు, అయ్యా ఇది క్రమం కాదయ్యా, మేము ఇట్లా దేవుని నమ్ముకొని ఇట్లా వెళ్తాం, కుదరదని చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ విషయం ఏంటంటే మనలోనే లూజు. మన మనస్సాక్షిని అప్పుడప్పుడు పక్కన పెట్టి మనం ఇలా చేయడం వలన, స్వార్థం కొరకు, ఏదో స్వలాభాపేక్ష కొరకు చేయడం వలన, మన అనుకూలత కొరకు చేయడం వలన కొన్నిసార్లు నష్టాన్ని మనమే చూస్తున్నాం. ఎఫెసు సంఘం కూడా అంటే, మొదట నీకుడిన ప్రేమ వదిలితువనే తప్పు నీ మీద ఒకటి మోపుతున్నాను. అన్నీ చేసావు, కానీ ఒకటి మాత్రం నాకు నచ్చలేదు. ఎవరు అంటున్నారు? నేనా? ప్రభు అంటున్నాడు, నాకు నచ్చలేదు అన్నాడు. ఈరోజు ఎఫెసు సంఘం ఉందా? మీరు చెప్పండి. భూమి మీద ఎఫెసు సంఘం లేదు ఇప్పుడు. ఆయన ఏమన్నాడు? నీవు మారు మనసు పొందితేనే సరే, అక్కడ కింద వచనాలు చదివితే, లేని ఎడలని దీపస్తంభాన్ని నేను తీసివేస్తాను. గుర్తుంచుకో, నేను తీసివేసే వరకు నువ్వు జాగ్రత్త పడకపోతే కష్టం. ప్రభు తీసివేసాడు, ఇప్పుడు లేదు ఎఫెసు సంఘం. అక్కడ మనస్సాక్షి కోల్పోయిన సంఘం, ప్రేమ కోల్పోయిన సంఘం, పవిత్రమైన ప్రేమ లేని సంఘం, స్వార్థముతో మనసు నిండిపోయిన సంఘం. ఇంకొకటి, నిష్కపటమైన విశ్వాసం లేదు, కపటమైన విశ్వాసం ఉంది. ఈ ప్రేమ లేకుండా, ఇటువంటి నిష్కపటమైన విశ్వాసం లేకుండా బ్రతికిన సంఘం అన్నాడు. ఆ నిష్కపటమైన విశ్వాసాన్ని గురించి మరొకసారి మనం ఆలోచన చేద్దాం. పవిత్ర హృదయం కలిగిన ప్రేమ ఉండడం, హెల్దీ స్పిరిచువల్ లైఫ్ అంటారు దాన్ని. ఆరోగ్యకరమైన నిజమైన జీవితమే పవిత్రమైన హృదయం కలిగిన ప్రేమ. అంతే. రెండవది, స్వార్థం లేని ప్రేమలో అనేకమైన అద్భుత కార్యాలు సంఘంలో మనం చూస్తాం. స్వార్థంతో ఎవరు చేసినా, ఈ ప్రసంగం నా కొరకే, ఏం తీసుకుపోతావు, లేకపోతే ఇది నేను చేశా, అది నేను చేశా, అదేం లేదు. మనస్సాక్షి విషయంలో స్వార్థం లేకుండా, ఏమి ఆశించకుండా చేయడం అనేది ప్రేమతో చేయాలి, మనసులో ఆశించి చేసేది కాదు. తిమోతి నా కుమారుడు అటువంటి వాడే. అందరూ తమ సొంత కార్యములు చూసుకొనిచున్నారు, కానీ ఎవరును క్రీస్తు యేసు కార్యములు చూడరు. నా నిజమైన కుమారుడు తిమోతి క్రీస్తు నిమిత్తం తన సొంత కార్యములు విసర్జించాడు. నా కుమారుడు, నాకు నిజమైన కుమారుడు, తండ్రికి తన కుమారుడు ఎలాగో సేవ చేసను, అలాగే నాకు కూడా సేవ చేశాను. కనుక స్థానిక సంఘంలో అలా ఉండాలని తిమోతిని ఎఫెసు సంఘానికి పంపించి క్రమపరుస్తూ వచ్చారు. ధర్మశాస్త్రోపదేశకులు నష్టాన్ని చేస్తే క్రీస్తు పరిచారకులైన తిమోతి, పౌలు ఒక గొప్ప పరిచర్య చేశారు. మిగిలిన సందర్భంలో ఒక మాట చెప్పబోతాను. తన సొంత జీవితాన్ని ఒక ఎగ్జాంపుల్గా చెప్పాడండి. కింద వచనాల్లో, నేను ఇలాంటి వాడిని కానీ యేసయ్య నన్ను మార్చాడు అని చెప్పాడు. ఎంత గొప్ప అద్భుతమైన సత్యం అది. కింద విషయం, పూర్వము నేను దోషకుడను, హింసకుడను, నేను అటువంటి వాడను, కానీ ఆ పాపులలో ప్రధానుడని చెప్పాడు. ఆ తర్వాత అంతా చదువుతున్నప్పుడు నేను గొప్పోని, నేను అట్టంటోని నేను చెప్పలేదు. ఆయన దేవుడు నన్ను మార్చాడు, అయ్యా మనం ఎలా ఉండాలన్నాడు. చూసారా ఎంత గొప్ప వ్యత్యాసం ఉందో. ధర్మశాస్త్రోపదేశ వ్యత్యాసం ఏమో అట్లా ఉంది, క్రీస్తు పరిచారకులైనటువంటి తిమోతి, పౌలు యొక్క జీవితం ఏమో డిఫరెంట్గా కావుంట. ప్రభు చిత్తమైతే ఆ విషయాలు మనం ధ్యానం చేద్దాం. ప్రభు తన వాక్యాన్ని మన ఒకరికి దీవించునుగాక. ప్రేమగల తండ్రి, స్తోత్రుడా మీకు వందనాలు. మీరు మాతో మాట్లాడిన ప్రతి విషయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మేము ధర్మశాస్త్రోపదేశకులముగా కాకుండా క్రీస్తు పరిచారకులముగా నాయన మీ కొరకు సేవ చేయడానికి మాకు నేర్పించండి. అపవాది అగ్నిబాణములు ఆర్పివేటుకు కావలసిన విశ్వాసమును మాకు దయచేయమని ఈ రాత్రి మాతో మాట్లాడిన విషయాలకై మీకు స్తోత్రం చెల్లిస్తూ ప్రభు నామమును వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.